VR9 న్యూస్ ప్రతిదినం ప్రజాగలం. ఓబీసీ సాధనే ధ్యేయంగా పిసిని చంద్రమోహన్ పనిచేస్తున్నారని ఏపీటీకేఎస్ఎస్ రాష్ట్ర కమిటీ సహాయ అధ్యక్షులు బడ్డుకొండ వెంకటరమణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మోరంపూడిలో ఏపీటీకేఎస్ఎస్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ అధ్యక్షులు ముమ్మన వెంకట శ్రీనివాస్ అధ్యక్షతన ఆ కమిటీ పూర్తి నియామకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బడ్డుకొండ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆశయాలతో నెలకొల్పబడిందని, దీని వ్యవస్థాపకులు జాతీయ తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ తూర్పు కాపు జాతి కోల్పోయిన అనేక రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా దీనిని ఏర్పాటు చేశారని అన్నారు. మరొక ముఖ్య అతిథి రాజమండ్రి మాజీ కౌన్సిలర్ మజ్జి పద్మావతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ద్వారా రూరల్లో తూర్పు కాపులు అధికంగా ఉన్న గ్రామాలలో కనీసం 4 చోట్లైనా కమ్యూనిటీ భవనాలు నిర్మించే ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్ర ఈశ్వరరావు, రొంకాని రవికుమార్, గొర్రెల వెంకట చిన్నారావు, బడ్డుకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 50 లక్షల మంది జనాభా రాష్ట్ర వ్యాప్తంగా, కానీ లెక్కల్లో దాన్ని 16,50,000 చూపిస్తున్నారు. అది ఆ 3 జిల్లాల్లోనే ఉంటారు. ఇంచుమించు 18 లక్షలు మనకి. ఇది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. కానీ మనమంతా ఏమైపోయాం మరి. కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే జనగణన జరగాలి. దేశవ్యాప్తంగా బీసీలో ఉన్నటువంటి కులాలన్నింటినీ జనగణన జరిపి తూర్పు కాపు నిర్దిష్టమైన సంఖ్య ఏదో ఎంతో వెలికి తీయాలి. అదొక డిమాండ్ మన సంఘం తరఫున. అలాగే మరి చిన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు ఊరికనే ఇవ్వాలి. అలాగే ప్రతి జిల్లాలో కూడా మన కమ్యూనిటీ హాల్ ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి. ఇలాగ అనేక రకాల డిమాండ్లతో ఆశయాలతో కూడినటువంటి సంఘం మన ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం. 2018 నుండి కూడా ఈనాటి వరకు అలుపెరగిన పోరాటం చేస్తూ అదే పవన్ కళ్యాణ్ గారు మనకు మాట ఏమిచ్చారంటే, ఏ కులానికైనా కొన్ని హక్కులు ఉంటాయి. హక్కుల్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదు. మన హక్కుల్ని మనం పోరాడి సాధించుకోవాలి. మీ పోరాటం మీరు చేయండి, మీ ముందు నేను ఉంటాను. అందుకని ఆ రోజు తర్వాత అయినా అప్పటి వరకు రాజకీయ పార్టీలకు అతీతంగానే ఉన్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు కూడా మన సంఘం రాజకీయ పార్టీలకు అతీతంగానే నడుస్తుంది. ఆయన జనసేనలో చేరారు, ఆయనతో పాటు నేను జనసేనలో చేరాను. తెలుగుదేశంలో ఉంటారు మన వాళ్ళు, జనసేనలో ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఏ పార్టీలో ఉన్నా ఉండనివ్వండి, మనమంతా తూర్పు కాపులు. మన సమస్య వచ్చేటప్పటికి మనం అందరం ఒకటే, మనం అందరం ఐక్యం కావాలి. అలాగే ఎవరి పార్టీలో వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి, ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆశ ఉంటుంది. కాబట్టి అది చేసుకుంటూ మనం మన కుల సమస్య వచ్చేటప్పటికి మనం అందరం ఐక్యం కావాలి. ఐక్యం కాకపోవడం వల్లే కొన్ని రిజర్వేషన్లు కోల్పోయాం. కాబట్టి చంద్రబాబు గారు ఫస్ట్ ఆలోచన చేసింది ఏంటంటే, గ్రామ కమిటీ నుండి రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీలు కూడా వెయ్యాలి, మన వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి అన్న ఉద్దేశంతో నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్గా ఉండేవాడిని మొన్నటి వరకు. అలాగే అనేక ప్రాంతాలు, గ్రామాలు తిరిగి కమిటీలు వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన ముమ్మన వెంకట శ్రీనివాసరావు గారి మీద ఒక బాధ్యత. ఏదైతే ఈ రూరల్లో అలాగే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు, మీరు పేర్లు సూచించి ఎవరెవరైతే బాగుంటారో వాళ్ళందరినీ నిర్ణయించిన తర్వాత కమిటీని వేసే హక్కు మాత్రం ఒక్క చంద్రమోహన్ గారికే ఉంది, ఎవరికీ లేదు. ఆయనే నియామక పత్రం ఇస్తారు, మన పేర్లు ఆయనకి ఇవ్వడమే. ఇప్పుడు నాకు ఇస్తారు మీరు పేర్లు, నేను వెంటనే ఫార్వర్డ్ చేస్తాను. అందులో కొంతమందికి కొన్ని మాటలు ఇచ్చి ఉంటారు, అవన్నీ కూడా సెర్చ్ చేసుకొని
ఒక కమిటీగా ఆయన ఫామ్ మీద రాసి సంతకం చేసి మీకు నియామక పత్రం పంపిస్తారు. అక్కడి నుంచి ఆ కమిటీ ఫామ్లోకి వచ్చింది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళవలసిందిగా తెలియజేస్తూ మరి చక్కని అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.